ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనము ధ్యానం చేసుకునేటువంటి అంశము భయపడకము. నీవు దేని గురించి భయపడకము. మరి ముఖ్యంగా మనుషునికి భయపడకము. బైబిల్ గ్రంథంలో దేవుడు మనందరితో కూడా భయపడకము అనేటువంటి మాటను సుమారుగా 365 సార్లు మనకు చెబుతూ ఉన్నాడు. ఈ 365 సార్లు ఎందుకు చెప్పాడనంటే, ప్రతిదినము ఆయన నీతో చెప్పుచున్నటువంటి మాట, ఆయన నీకు ఇచ్చినటువంటి వాగ్దానము, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, కనుక నీవు దేనిని గురించి భయపడవలసిన అవసరము లేదు అనేటువంటి విషయాన్ని మనందరితో ప్రతిదినము ఆయన పంచుకుంటూనే ఉన్నాడు. మనము ధ్యానం చేసుకున్నటువంటి అంశమే భయపడకము. ఎవరికి భయపడద్దు? మనిషికి అసలే భయపడద్దు. మనందరికీ తెలిసినట్లుగా ఈ లోకంలో మనిషిని యొక్క ఆలోచన, మనిషిని యొక్క స్వభావము ఎలాగ ఉన్నది అనంటే, ఎప్పటికీ ఎదుటి వ్యక్తిని గురించే, వారు ఏమి చేయుచున్నారా, వారి జీవితం ఎలా ఉన్నదా, వారి బలహీనత ఏంటి, వారి స్థితిగతులు ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి పనికిరాని ఆసక్తి కలిగిన వారే ఎదుటి వ్యక్తిని గురించి తెలుసుకోవాలి అని ప్రయాస కలిగినటువంటి మనుషులు అనేక మంది కోకొల్లలుగా ఈ లోకంలో మనకి కనిపిస్తూనే ఉంటారండి. బైబిల్ గ్రంథంలో పేతురు గారు రాసినటువంటి లేఖలో మనం చదువుకున్నాం కదా, అపవాది అయినటువంటి సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడంట. ఈ అపవాదికి సంబంధించినటువంటి అనుచరులు ఇదే పనిని భారంగా స్వీకరించి ఇదే పని చేస్తూ ఉన్నారు. ఏంటి వీరి పని? ఎదుటి వ్యక్తిని గురించి తెలుసుకోవాలి, వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. ఎప్పటికీ ఎదుటి వ్యక్తిని గురించే ఆలోచన, ఆసక్తి. ఇలాంటి ఆలోచన కలిగిన వారే ఏ పని పాట లేకుండా ఎదుటి వ్యక్తిని గురించి తెలుసుకొని వారిని గురించి లోకానికి పరిచయం చేయాలనుకున్నారు. ఎలాగో పరిచయం చేస్తారు? వారు ఎంత చెడ్డవారో, వారు ఎంత అవినీతిపరులో, ఎలాంటి అక్రమం జరిగించారో, వారు ఎలాంటి పాపం చేస్తున్నారో, వారి జీవిత స్థితిగతులు ఎలా ఉన్నవో, వీటన్నింటి గురించి లోకానికి పరిచయం చేయడానికి వీరు ఆసక్తి కలిగిన వారే అపవాది అనుచరులుగా ఇలాంటి పని చేస్తూనే ఉన్నారండి. ఇర్మియా ప్రవక్త కూడా ఇదే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో, ఆయన ఎప్పుడు పడిపోతాడా, ఆయన ఎప్పుడు పడవేద్దామా, ఆయనలో ఒక తప్పును ఎప్పుడు కనుగొందామా అని అనేక మంది ఎదురు చూస్తున్నారంట. ఎందుకంటే ఒక మనిషి పడిపోతే కలిగేటువంటి ఆనందం ఏంటి? ఒక మనిషిని పడవేయటానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? ఇలాంటి ప్రయత్నం వలన ఏమన్నా మేలు కలిగిద్దంటారా? కలగొచ్చు. ఈ మేలు ఎలా ఉంటుందనంటే, ఈ సంతోషం ఎలా ఉంటుందంటే పైశాచిక ఆనందం అంటారు. ఒక మనిషి బాధపడితే ఆనందపడేటువంటి మనుషులు, ఒక మనిషి కింద పడితే చూసి ఆనందించేటువంటి మనుషులు, బాధింపబడిన వారిని మరింతగా బాధపెట్టి ఆనందాన్ని పొందుకునేటువంటి మనుషులు ఈ లోకంలో అనేక మంది కనిపిస్తున్నారు. అటువంటి మనుషులు మన చుట్టూ ఉండగా అటువంటి వారిని నీవు లక్ష్య పెట్టకము, వారిని గురించి నీవు భయపడవలసిన అవసరము లేదు అని దేవుని వాక్యము మనందరితో కూడా మాట్లాడుతుంది. పౌలు గారు మాట్లాడతారు కదా, ఒక మనిషి పాపము చేయటం వలన ఈ లోకంలోనికి పాపము రాబడినదని, ఆ పాపము వలన మనిషి మరణించే స్థితికి వచ్చి ఉన్నాడని పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటల్లో అర్థమేంటి? ఎవరైతే ఎదుటి వ్యక్తిని గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారో, వారి బలహీనతను తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారో, ఈ వాక్యము ద్వారా పౌలు గారు మాట్లాడుతున్నారు కదా, ఇదిగో ప్రతి మనిషిని కూడా పాపము చేయువాడే, ప్రతి మనిషి కూడా బలహీనుడే, ప్రతి మనిషి కూడా అనేక రకములుగా దేవునికి దూరస్తుడే, అవినీతిని అక్రమము జరిగించుచు ఈ లోకంలో జీవించేవాడే.
మరి ఈ మనిషి ఎందు నిమిత్తము ఎదుటి వ్యక్తినే చూస్తూ ఉంటాడు? ఎందుకని ఎదుటి వ్యక్తి లోపాలని ఎత్తి చూపించాలని ఆశపడతాడు? కారణం ఏంటంటే తన జీవితాన్ని గురించి ఎవరు మాట్లాడకూడదు, తను చేసినటువంటి పాపాన్ని ఎవరు తెలుసుకోకూడదు అని చెప్పి ముందుగానే మరొకరిని గురించి లోకానికి తెలియచేస్తే తాను మరుగున పడిపోతాడు కదా, తన గురించి ఎవరికి తెలియదు కదా అనేటువంటి ఒక అపోహ. ఈ అపోహలో ఎదుటి వ్యక్తిని బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం వార్తల్లో చూస్తూ ఉంటామండి, ఎక్కడైనా ఒక చోట ఒక పెద్ద సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటనను కనుమరుగు చేయడానికి మరొక విషయాన్ని ప్రజల ఎదురు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? జరిగినటువంటి ఒక సంఘటన, ఒక విషాదం అంతా మర్చిపోయి అందరూ కూడా మరొక విషయం గురించే మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనిషి యొక్క మనసుని దారి ఎంత చక్కగా మళ్ళించారు చూడండి. ఇలాంటి విషయాలే లోకంలో ప్రతి మనిషి కూడా జరిగిస్తూ ఉన్నాడు. ఏ ఒక్క మనిషి అయినా చెప్పగలడా, నేను పరిశుద్ధత కలిగిన వాడును, నేను నీతిమంతుడను, నేను అన్యాయం అక్రమము జరిగించని వాడిని అని ఏ మనిషి అయినా చెప్పగలడా? ఎవరైనా సరే నీతిమంతుడిగా ఎంచబడిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఇదే సంఘటన బైబిల్ గ్రంథంలో ఒక చోట జరుగుతుందండి. ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చేసి ఆయన పాదాలు ముట్టుకున్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఒక పరిసయుడు అన్నాడు కదా, ఇదిగో ఈయన నిజముగా నీతిమంతుడైతే, ఈయన నిజముగా ప్రవక్త అయితే తనను తాకుచున్నటువంటి స్త్రీ ఎటువంటిదో అని తెలుసుకుని ఉంటాడు కదా అనేటువంటి ఒక మాట పరిసయుడు అంటూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు తెలుసా అండి? నీవేమో ఆమెను ఒక పాపాత్మురాలుగా చూసావు, కానీ నేనేమో ఆమెను సైతము ఒక మనిషిగా చూసాను అని అన్నాడండి. మరొక సన్నివేశంలో ప్రతి మనిషి కూడా ఇదిగో ఈమె పాపము చేయగా పట్టుబడింది, ఈమె పాపాత్మురాలు అని లోకమంతా మాట్లాడుతుంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? పాపము చేయని వాడు ఎవరైనా ఉన్నారా? పాపము చేయనటువంటి మనిషి, పాపపు స్థితిలో లేనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? ఏ ఒక్క మనుషుడు లేడంట. అందరూ పాపము చేసిన వారే, అందరూ పాపము చేయగా మరి ఎందు నిమిత్తము ఎదుటి వ్యక్తి జీవితాన్ని గురించే, వారి బలహీనత గురించే, వారి పాపాన్ని గురించే ఎందుకు నీకంత ఆసక్తి, ఎందుకు నీకంత ప్రయాస? చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. వీరు ఎలా ఉంటారనంటే వారికి అవసరం లేనటువంటి విషయం గురించి చాలా చాలా ఉత్సుకత కలిగి ఉంటారు. ఏం జరిగినా వీరికి తెలియాలి, తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి. ఇలాంటి ఆసక్తి నీకేమన్నా మేలు కలిగించిందా? ఒకసారి ఆలోచన చేయి. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారు అంటే బలవంతునిగా కనిపిస్తున్నారు, బలహీనులుగా కనిపిస్తున్నారు. ఈ బలవంతుడు ఎవరు? అధికారము, హోదా కలిగిన వాడు. ఈ మనిషికి పలుకుబడి ఉంటుంది, ఈ మనుషునికి బలము ఉంటుంది, ఈ మనిషికి జ్ఞానం ఉండొచ్చు, ఈ మనిషి దగ్గర ధనం ఉండొచ్చు. వీటన్నిటిని బట్టి తనేం చేస్తాడంటే తను బలవంతుడిగా ఈ లోకంలో కనిపిస్తాడు. మరి ఒక విధానంలో బలహీనులు కూడా ఈ లోకంలో ఉన్నారు. వీరేంటంటే ఈ బలవంతుని చూసి వీళ్ళు ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. భయపడడానికి గల కారణం ఏంటి? అతడు మనిషి కాదనా? అతడు కూడా మనిషే, కానీ తన వెనుకున్నటువంటి బలగము, తనకి పరిచయం ఉన్నటువంటి అధికారులు, తన వద్ద ఉన్నటువంటి జ్ఞానము, పరిజ్ఞానము, ధనము, ఇలాంటి వాటన్నిటిని బట్టి ఈ బలహీనుడు బలవంతుడిని చూసి ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. కానీ ఈ బలవంతుడు ఏం చేస్తాడు? ఈ బలహీనుడిని ఎప్పటికీ బలహీనుడిలాగే ఉంచటానికి ప్రయత్నం చేస్తాడు. తాను నిర్ణయించిందే నిర్ణయముగా, తాను చెప్పిందే శాసనముగా వారు పరిపాలన చేస్తూ ఉంటారు. అయితే గమనించవలసిన విషయము ఏమిటి అనంటే పరిపాలించేవాడు, పరిపాలింపబడువాడు ఇద్దరు కూడా పాపము చేయువారే. పాపము లేని మనిషి లేడు, పాపము చేయని మనసు లేనే లేదు.
ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధానంలో పాపము జరిగించిన వాడే, ఆ పాపపు రుచిని అనుభవించిన వాడే. ఈనాటి సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు వారు మనందరితోటి చాలా స్పష్టంగా మాట్లాడేటువంటి మాట, ప్రతి ఒక్కరి జీవితము బట్టబయలు కానున్నటువంటి సమయము రానున్నది. ప్రతి ఒక్కరి జీవితము అంతరంగికముగా ఎవరైతే ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో ప్రతి ఆలోచనను సైతము ఆయన బహిర్గతము చేయబోతున్నాడు. దాచబడినది ఏదైనా సరే బట్టబయలు కాకపోదు. నీవు అనుకోవచ్చు, నేను రహస్యముగా జరిగించాను కదా, నేను 4 గోడల మధ్య జరిగించాను కదా, నేను రహస్యముగా మంతనాలు జరిగించాను కదా, ఇది మూడో కంటికి తెలియదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో నీవు రహస్యముగా చేశాను అని నువ్వు దేనినైతే అనుకుంటూ ఉన్నావో ఇది నిశ్చయముగా బట్టబయలు తప్పక అగును అని చెప్పుచున్నాడు. ఇప్పుడు చెయ్యి. ఎదుటి వ్యక్తిని గురించి ఇప్పుడు నువ్వు ఆశ కలిగి ఆలోచన కలిగి తన జీవితం గురించి ఆలోచన చేయి. మొదటిగా మనము మన జీవితాన్ని గురించి ఆలోచన కలిగి మనము మనలను బాగు చేసుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉండాలి. కానీ ఎదుటి వ్యక్తిని గురించి వారి జీవితాన్ని గురించి పనికిరానటువంటి ఆసక్తిని మనము తగ్గించుకుంటే మనము బాగుపడేటువంటి స్థితిలోకి వెళ్ళగలము అనేటువంటి అవకాశాన్ని దేవుడు మనందరికీ దయచేస్తున్నాడు. మరలా యేసయ్య చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఆయన చిత్తము లేక ఆకాశ పక్షులలో ఒక చిన్న పిచ్చుక కూడా నేల రాలదంట. ఆయన నిశ్చయిస్తేనే, ఆయన ఒప్పుకుంటేనే ఒక చిన్న పిచ్చుకైనా సరే నేల రాలే అవకాశము ఉన్నది. ఆయన చిత్తము లేకుండా నీ తల వెంట్రుక ఒక్కటి కూడా ఊడిపోదు. అది నేల రాలటానికి అవకాశం లేదు. నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడియే ఉన్నవి. ఈ మాటల్లో యేసయ్య మనకేం చెప్తున్నాడు? భయపడొద్దు. నీ చుట్టూ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, భయపడొద్దు. ధైర్యము కలిగి జీవించు. మనుషులకు అస్సలే భయపడొద్దు. వారి మాటలకు భయపడొద్దు, వారి ఆలోచనలకు భయపడొద్దు, వారి క్రియలకు భయపడకుము అని యేసయ్య మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి శిష్యులను తీసుకుందాం. శిష్యులందరూ ఏం చేశారంటే, ఒకానొక సమయంలో యూదుల వలన ప్రాణభయం కలిగి వారు మేడగదిలో దాక్కున్నారు. ఎక్కడ ప్రాణం పోయిద్దా అని భయం చేత దాక్కున్నారు. కానీ యేసయ్య వారిని పలుమార్లు దర్శించి వారికి ధైర్యమునివ్వగా వారందరూ వారి ప్రాణమును సైతము అర్పింపగలిగినటువంటి ధైర్యాన్ని వారు పొందుకున్నారు. ఈ ధైర్యము ఎలా వచ్చిందో తెలుసా అండి? ఏ మనిషి అయినా సరే శరీరాన్ని నాశనము చేయగలడేమో, మన ప్రాణాన్ని తీయగలడేమో, కానీ ఆత్మను తీయగలిగిన మనుషుడు ఎవరున్నారు? ఆత్మను నాశనము చేయగలిగిన మనుషునికే నీవు భయపడాలి అని యేసయ్య మాట్లాడుతున్నాడు. శరీరాన్ని ప్రాణాన్ని లోకము అపవాది నాశనము చేయొచ్చుగాక, కానీ నీ ఆత్మ మీద అధికారము కేవలము నజరేడైనటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది. నీవు ఆయనకు భయపడాలి. కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఈ శరీరముతోటి ఈ ప్రాణముతోటి సుమారుగా 60, 70, 80, 90, 100 సంవత్సరాలు జీవిస్తావేమో. కానీ ఈ లోకపు యాత్ర తప్పక ముగించాలి. ముగించిన పిమ్మట నీవు మొదలు పెట్టవలసినటువంటి ప్రయాణము మరొకటి ఉన్నది. ఆ ప్రయాణము నిత్య జీవమై ఉండాలి, కానీ నిత్య నరకము ఎన్నటికి కాకూడదు. అలా కాకుండా ఉండాలంటే నీ ఆత్మను గురించి నీవు ఆలోచన కలిగి ఉండు. నీ ఆత్మను గురించి నీవు ప్రణాళిక కలిగి ఉండు. ఈ లోకాన్ని బట్టి, లోకంలో జరుగుతున్నటువంటి దుర్నీతిని బట్టి, దౌర్జన్యాన్ని బట్టి, లోకంలో జరుగుతున్నటువంటి పాపమును బట్టి, లోకంలో ఉన్నటువంటి మనుషులను, అధికారులను బట్టి నీవు భయపడకుము. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. కేవలము నరుని యొక్క ఆలోచనలు వ్యర్థమై ఉన్నవి. నరుని తలంపులు వ్యర్థము. ఇటువంటి నరుని నమ్ముట కూడా పాపముగా ఎంచబడుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ధైర్యము కలిగి జీవిద్దాం. అధికారికి భయపడదాం. ఈ అధికారి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు.
ఆయన మాత్రమే నీ ప్రాణమును నీ ఆత్మను రక్షింపగలిగిన వాడు. ఏ స్థితిలో నుండైనా సరే నిన్ను లేవనెత్తగలిగిన వాడు. అందునిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉండగా వీలైతే సహాయము చేయడానికి ప్రయత్నించేద్దాం, వీలైతే మంచి చేయడానికి ప్రయత్నించేద్దాం. కీడెంచక, ఎదుటి వ్యక్తి లోటుపాట్లను నెంచక, వారి పాపము నెంచక, వారిని హేళన చేయక, నిందించక, వీలైతే వారికి చెయ్యనిచ్చి తోడ్పాటునిచ్చి వారిని నడిపించడానికి మనము ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.